దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మౌరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకెంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు మరి వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్, ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును, దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి. కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం. దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.
దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు ప్రపంచానికి తెలియజేయడానికి గత 10 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాను. 20 సంవత్సరాల నుంచి టీవీ పరిచర్య, అంతకుముందు పుస్తకాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాను. సో ఏదేమైనా మరొక ప్రార్థన అంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంకా మేము అడగకపోయిన ఎంతోమంది మాకు ఇస్తున్న ఆర్థిక సహకారం, వారికి మా హృదయపూర్వక వందనాలు. నవంబర్ 30వ తేదీ లోపుగా మీరు మీ వివరాలు మాకు చెప్పకపోతే 2026న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీకు ద్వారాలు క్లోజ్ అయిపోతాయి. ఇక మిమ్మల్ని 27ని తీసుకెళ్తాం. 2027 ఆల్రెడీ 2025వ సంవత్సరంలో ఇండోనేషియాలో కాన్ఫరెన్స్ అది ఫుల్ అయిపోయారు. ఇక ఈ నెలాఖరికి 26 ఫుల్ అయిపోతారు. కాబట్టి త్వరగా మీరు స్పందించి మీ వివరాలు, మీరు ఎంతో కష్టపడి కానుక పంపుతున్నప్పుడు మీకోసం ప్రార్థన చేయడం, మీ వివరాలు చెప్పొచ్చు కదండి. చెప్పకుండా ఊరికి ఫోన్పేలో వచ్చేసిన డీటెయిల్స్ ఏమి ఉండవు. దయచేసి వివరాలు పంపండి. ఓకే, మంచిది. ఈరోజు ప్రార్థనా జీవితానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన విషయం లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు 2 గురించి చెప్పాడు. ఒకడు పరిచయుడు, 2 సొంకారి. ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నవాడు పరిచయుడు ప్రార్థన చేసుకోవచ్చు కదా, నీ సంగతి ఎందుకు నువ్వు చెప్పుకో ప్రభు, నేను అట్టున్నాను, నువ్వు ఎన్నని చెప్పు. ఆ సొంకర్లాగా నేను ఉన్నందుకు నీకు వందనాలు. ఆయన జోలి ఈయనకి ఎందుకు? ప్రార్థనలో కొన్నిసార్లు అందుకే ఇతరులను తృణీకరించి ప్రార్థన చెయ్యకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అసలు చాలా ప్రమాదం అండి ఇది. ఆడి వేస్ట్ ఫెలో, ఆడి వేస్ట్. బైబిల్లో తనకు పట్టని దాన్ని బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడు అని ఉంది. కుక్క చెవులు పట్టుకొని వాడితో సమానుడు. అటు పోతున్న కుక్కను పట్టుకుంటే ఊరుకునిద్దండి. ప్రార్థనా జీవితంలో చాలాసార్లు మనము చేసే పని ఏంటంటే ఇతరులను తృణీకరిస్తాం. ఇతరులను తృణీకరించి ప్రార్థించొద్దు అని దేవుని వాక్యం చెబుతాం. అందుకే ప్రార్థించేసేటప్పుడు ఇతరుల గురించి కొన్ని అభిప్రాయాలు మనం కలిగి ఉండాలి. ఏంటి అభిప్రాయాలు? మీరు మంచి ప్రార్థనల పరులు కావచ్చండి. నేను 8 గంటలు చేస్తున్నాను, వీళ్ళు ఏం చేయాలి అని ఇతరులను తృణీకరించు. తక్కువగా ఎప్పుడైతే తృణీకరిస్తామో వాళ్ళ హృదయంలో తక్కువగా చూస్తాం. 3 విషయాలు చెబుతున్నాను. నెంబర్ 1, ఒకరికొకరు తనకంటే యోగ్యుడుగా ఎంచుకోవాలి. అసలు ఎంత కష్టమండి. ఎలా ఎంచుకుంటామండి? ఎంచుకోవాలి. ఇక ఎలా ఎంచుకుంటాం? దేవుని వాక్యంలో ఒక మాట రాయబడినప్పుడు దాన్ని అభ్యాసం చేయాలి. నాకంటే వేస్ట్, నేనే బెస్ట్, ఆడు దరిద్రుడు, నేను సూపర్ మ్యాన్ని, ఇవన్నీ కూడా బైబిల్ చెప్పటం లేదండి. ఒక్కనికంటే ఒకడు యోగ్యుడు. మీరు ప్రధానమంత్రి అయినా, పోస్ట్లో పెద్దవాళ్ళేమో కానీ అతని కోసం కూడా యేసు ప్రభు చచ్చిపోయాడు. మీకోసమే కాదు, మీరు తృణీకరిస్తున్న వారిని గురించి కూడా యేసు ప్రభు చనిపోయాడు. ఎందుకు తృణీకరిస్తున్నావు అతన్ని? డబ్బు లేదనే, పోస్టు లేదనే? అతను తండ్రి దేవుడే, అతడు నీ సహోదరుడే, ఇద్దరికి ఒకే తండ్రి ఉన్నాడు. బాధండి. చాలామంది యూట్యూబుల్లో ఎందుకు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తృణీకరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేయర్ లైఫ్ ఎంత పాడైద్దండి. తృణీకరిస్తూ ప్రార్థన చేస్తే ఎంత డిస్టర్బ్ అయిపోయిద్దండి. శంకర్ కూడా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ పరిచయుడు ఆ లేచిన కాడి నుంచి నా మీద ఉసూరుమంటాడు నాయన అని ఏమైనా అన్నాడా? అసలు ఆయన జోలే అతలా. పాపిని క్షమించు ప్రభు అన్నాడు. ఏముందండి బైబిల్లో? అతని కంటే ఇతడు నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాను. తృణీకరిస్తే నువ్వు నీతిమంతుడు కాలేవు. అసలు అన్యుల కంటే క్రైస్తవ సేవకుల్ని దూషించే ఎక్కువైపోయినాయండి ఈరోజు. ఫస్ట్ పాయింట్, ఒకనికంటే ఒకడు యోగ్యుడు. అరే ఈయన నాకంటే గొప్పవాడు. ఎప్పుడన్నా అన్నారా? నేనంటే ఏమనుకున్నావు? నేనంటే వాళ్ళు ఉండకూడదు. నేను ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు వస్తే నేను రాకూడదు.
నేను స్టేజ్ ఎక్కానంటే వాళ్ళు ఎక్కకూడదు. ఇన్ని కండిషన్లు పెట్టారండి నాకు. ఎందుకంటే చాలా మరి వాళ్ళల్లో ఎందుకు ఈ విధమైన ప్రజల అభిప్రాయాలు ఉంటున్నాయి? ఒకటి చెబుతున్నాను, మీరు గనక తృణీకారమైన మనసు కలిగి ఉంటే మీ ప్రార్థన ఆలకించబడదు. పరిసయ్యుని ప్రార్థన ఆలకించబడదు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు సుంకరి, అతను తక్కువ స్థాయివాడే, అతను అబద్ధాలు ఆడేవాడే. కానీ దానికంటే పెద్ద తప్పు పరిసయ్యుడు చేశాడు. తృణీకరించటం, తన సహోదరుని తృణీకరించువాడు పాపము చేయువాడు అని బైబిల్లో ఉంది. యోహాను పత్రికలో కూడా రాయబడి ఉంది, తన సహోదరుని నరహంతకుడు అని రాయబడింది. సహోదరుని దూషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునికి నిత్య జీవము ఉండదో. 1 యోహాను 3:15-16. నరహంతకుడు నిత్య జీవం ఉండదా? ఎవరు నరహంతకుడు? తృణీకరించేవాడు, ద్వేషించేవాడు నరహంతకుడు. వారికి నిత్య జీవం ఉండదు. ఇది బైబిల్ చెబుతారు. ఈరోజు ఎవరిని కదిలిచ్చినా నాకు పరలోకం రిజర్వేషన్ అయిపోయింది, నాకు కాకుండా నీకుండిద్దా పరలోకం. చాలా బాధకరమైన విషయం అండి. అందుకే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలో, ఇతరులను దూషించటం, ఇతరుల తృణీకరించటం దేవుని వాక్యం ఒప్పు కాదు. ఒకనికంటే ఒకడు యోగ్యుడుగా ఎంచుకోమని బైబిల్ చెబుతుంది. నీకంటే యోగ్యుడు, నాకంటే యోగ్యుడు. ఎస్, నాకంటే గరులైన దైవ సేవకులు ఉన్నారండి. వారిని కలుసుకోలేను కానీ, కలుసుకునే అవకాశం ఉండదు కానీ, ఎంతోమంది నేను ఇప్పటికీ నా హృదయంలో వారిని నేను గౌరవిస్తాను. ఎవరిని తృణీకరించొద్దండి. అంత అవసరం ఏంటండి? మీ సేవ మీది, మీ పని మీది, మీకు అప్పగించిన పని నాకు అప్పగించింది నాది. నేను మీకు తృణీకరించడం వల్ల నేను గొప్పవాడిని అవ్వలేను కదా. ఇప్పుడు మన అవయవాలు ఉన్నాయి, చెయ్యి వేస్ట్ ఫెలో చెయ్య అన్నంత మాత్రాన దాని పని పోయిద్దా? కాలు పని కాలుకుంది, చెయ్యి పని చెయ్యికుంది. నువ్వు దేన్ని తృణీకరించినా అది తృణీకారం అందకపోగా దేని పని అది చక్కగా చేసుకుంటుంది. దైవజనులు, విశ్వాసులు ఎవరు కూడా తృణీకరిస్తే మీ ప్రార్థన ఫెయిల్ అవుతుంది. అది నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం. వాడు తప్పు చేస్తున్నాడండి, తప్పు బోధిస్తున్నాడండి, నువ్వు కరెక్ట్ బోధించు. ఎవరు వద్దన్నారు? నువ్వు కరెక్ట్ బోధించు. ఆయన్ని తిడతా బోధించాల్సిన అవసరంలా. గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. గురుగులు వద్దన్నాడు, వాడు జోలికి పోవద్దన్నాడు. అది నేను తీసేస్తాను, మీరు తీసేయొద్దు అన్నాడు. మనం తీసేస్తున్నాం. వాడు సైతాను, వాడు ఇటువంటి బోధ. నీకేదైనా బోధ సంబంధమైన విషయాలుంటే పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. పర్సనల్గా అవకాశం ఇవ్వలేదు, ఓకే, నువ్వు కరెక్ట్ బోధ చెప్పు ఫస్ట్. ఇదిగో పలానా బోధ ఇలా ఉంది, అది కాదు, ఇది కరెక్ట్, ఈ టైపులో మాట్లాడు. అంతేగాని పేర్లెత్తెల్లా ఆయన తప్పు, ఈయన తప్పు, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరిస్తాను. ఈ మధ్య సినిమా క్లిప్పింగ్లు అయ్యటం, ఏమండి అది దూషణ కదండి, ద్వేషం కదండి. అది ప్రేమ ఉంటే అలా చేస్తారా? ఒక మాట చెబుతాను, నేను ప్రేమతో చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నాను? ప్రార్థనా జీవితం వ్యర్థమైంది. తృణీకరించే వాళ్ళ ప్రార్థన ఆలకించబడదు. దేవుని వాక్యం చెబుతుంది. ఇతరులను తృణీకరిస్తూ తమ్మును తామే నీతిమంతులుగా అనుకున్న వారి గురించి యేసుప్రభు ఉపమానం చెప్పాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్, తనకంటే యోగ్యులుగా భావించాలి. సెకండ్ పాయింట్, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగిన వాడే. ఒకని ఎడల ఒకడు ఏ ప్రేమ అంటండి? మిక్కుటమైన ప్రేమ. నీ సహోదరుని మిక్కుటంగా ప్రేమించ పవర్ ఉందా మనకి? మిక్కుటంగా చాలా కష్టమండి. నన్ను చాలామంది మోసం చేశారు, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చారు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళని మిక్కుటంగా ప్రేమించాలి, చాలా కష్టం, సాధ్యమేం కాదు. కానీ ఒక ఆయన సంవత్సరం డబ్బులు నీకు ఇస్తానన్న టీవీలో, నేను నెలకు 2 లక్షలు కడతాను టీవీ. అంటే సంవత్సరం డబ్బు అంటే ఎంత అండి? 12 రోజులు 24 లక్షలు ఇస్తానన్నాడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే. సరేలే, నేను అసలు ఎప్పుడు డబ్బులు అడగలేదు, ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు టీవీలో డబ్బులు అడగలేదు. నేను ఎంతోమంది దైవజనులు పరిచయం చేశాను, వాళ్ళ ద్వారా దేవుడు పనిచేయాలని పనిచేశాను. నేను ఎప్పుడు టీవీలో డబ్బులు ఆడలేదు.
ఈయన ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. నేను ఎప్పుడు డబ్బు కోసం ఇంటికి వెళ్ళలేదు, కానీ ఎందుకో మనస్సాక్షి చెప్పింది, అరే ఆ 24 లక్షలు తను ఒక ప్రార్థనే కదా, పోయి చేయరాదు. సరిపో ప్రార్థనే కదా. వెళ్ళిన తర్వాత హోటల్కి తీసుకెళ్ళాడు, మంచి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాడు. మొత్తం శుభ్రంగా 10 వెరైటీలు అని చెప్పాడు. అయిపోయింది, బిల్లు వచ్చింది, జేబులో చేయి పెడుతున్నాడు. సార్ 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 పర్సు మర్చిపోయా, డబ్బులు తీసి సరిపోయా, నన్ను ఇమ్మంటున్నాడు, ఇచ్చా. మళ్ళీ బట్టల షాపు తీసుకెళ్ళాడు, మంచి బట్టలు తీసుకున్నాడు. సార్ సార్ డబ్బులు సార్ 24 లక్షలు తీసుకెళ్తా, ఎలా తీసుకెళ్తా, ఏదో ఒక రకంగా ప్రార్థన. సరే సార్, మరి ఎవరన్నా మా ఇంట్లో చాలామంది ఉన్నారు, డబ్బులు చూస్తే ఏమని అనుకున్నా, మీరు ఎక్కడ ఉండండి, మళ్ళీ వస్తాను, నన్ను నిలబెడతాం మనిషి ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయాడు. ఎంతోమంది మోసం చేస్తారండి. వదిలేశాను, దేవా నీకు క్షమించు. ఎట్లుందండి నా పరిస్థితి? ఇక ఆయన చేసిన తప్పు ఉదయం నుంచి నేను ఆడే నిలబడ్డా. ఆ రోడ్డు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు, సార్ సార్ మీరు రత్నకుమార్ రండి సార్, మా ఇంటికి వెళ్ళి టీ తాగుతాను రండి. అబ్బా ఇది పెద్ద తలకాయ. సాయంకాలం దాకా ఆడేవాడు, మనిషి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇక చూడు, నా కోపం, కళ్ళు మూసుకుంటే ఆయనే కనపడుతున్నాడు, కళ్ళు మూసుకుంటే ఆయనే ప్రభువా ఏంది ఈయన కనపడుతున్నాడు. పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు. ప్రార్థన నడవట్లా. ఇంతే, వేరే వాళ్ళ మీద కోపాలు వెళ్ళి తిట్టగా ఉంటాయి, ప్రార్థన నడవదు, ప్రార్థన ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు దేవుడు శిలువ మీద ఆ యొక్క మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, ఎరుగురాళ్ళు ఏం చేస్తున్నారు తెలీదా? తెలుసు. మరి యేసుప్రభువు ఎందుకు అన్నాడు? వదిలే, హృదయంలో ఉన్న వాడికి బయటకు పోవాలి, క్షమిస్తేనే బయటకు పోతాడు. క్షమిస్తేనే బయటకు పోతాడు. అప్పుడు నేను క్షమించే, ప్రభువా ఆయనకు డబ్బులు అవసరమైంది, లేవేమో, నన్ను మోసం చేయాలనుకున్నాడు, చాలా తేలిక అనుకున్నాడు, క్షమించు ప్రభువా. ఒకటి కండి, మిక్కుటమైన ప్రేమ ఎంత కష్టమండి. బైబిల్లో కొన్ని రాయబడ్డాయి. ఒక అనుభవంకి వెళ్ళాలండి. ఏది పెడితే ఎవరు పెడితే వాళ్ళు చేయలేరు. నా వల్ల కాదంటారు కొంతమంది. ప్రేమకు మరీ ఓ లిమిట్ ఉండిద్దండి. లిమిట్ ఉండదు, ఇంక లిమిట్ దాటిపోయేది. మిక్కుటమైన అన్నాడు. మిక్కుటం అంటే అన్లిమిట్. ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన. సో ఫస్ట్ పాయింట్, నీకంటే వేరే దైవజనుల్ని యోగ్యులని ఎంచుకో. సెకండ్ పాయింట్, మీకంటే అధికంగా మిక్కుటంగా ప్రేమించండి. ఇది దేవుడు చెబుతున్న మాట. ప్రార్థనా జీవితం కేవలము నోటి మాటతోనే కాదండి, మన లైఫ్తో కూడా ప్రార్థించాలి. ఇక మూడో పాయింట్, మన పొరుగు వారిని దూషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకునికి కూడా నిత్యజీవం లేదన్నాడు. వామ్మో, ఎంత ఘోరమైన మాట అండి ఇది. ఏ నరహంతకునికి పరలోకం లేదు. ఎవరు? ఏ సహోదరుని దూషించేవాడు. ఏమండి, అసలు ఏమనుకుంటున్నారు? ఎంత ఘోరం అండి. నాకు తెలిసిన 2 వ్యక్తుల్ని మాట్లాడి పద్దాక తిట్టుకుంటారు వాళ్ళు. పద్దాక తిట్టుకుంటారు. నేను నాన్న నవ్వుతా, దేవుడు మీ ఇద్దరికి పరలోకంలో పక్క సీట్లు ఇస్తే భలే ఉండిద్దాన్ని, అవసరమైతే నరకానికని వెళ్తాను, ఆడు పక్కన కూర్చొని అన్నాడు. నరకం అంటే అంత తేలిగ్గా ఉందా? పొల్యూషన్ అయిపోతుందండి. ప్రజలు వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ తమ సహోదరుని చాటున దూషించు వారిని నేను సంహరించదను. చాటున దూషిస్తున్నారు. కింద సినిమా అవి పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి. నువ్వు వ్యవస్థ బాగు చేయలేవు. ఒకటి గుర్తుపెట్టుకో, మీరు వ్యవస్థను బాగు చేయలేరు. పరిశుద్ధాత్మ చేసే పని మీరు చేస్తున్నారు, మర్చిపోవద్దు. మన పని ఏందండి? మన పని ఈ 3. నెంబర్ 1, మనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నెంబర్ 2, మిక్కుటముగా ప్రేమించాలి. నెంబర్ 3, చాటున దూషించడం అనే సెక్షన్ లేక దూషించొద్దు. ఎవరిని దూషించొద్దు. అంత అవసరం ఏంటండి? దూషించాల్సినంత అవసరం ఏంటి? మన వ్యవస్థలను బాగు చేసే వ్యక్తులుగా బోధ మాట్లాడు. బోధకుని గురించి మీకెందుకు? బోధ సరిచేయి. ఫలానా వ్యక్తి, ఆదిత్య నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు తప్పు, నువ్వు సైతానివి అనాల్సిన అవసరం ఏంటండి? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలంట. అది చాలా కష్టంతో కూడుకుందండి. దేవుని ప్రేమ వేరు, మానవుని ప్రేమ వేరు. డ్రెస్ బాగుంటే అడ్రస్ అడుగుతారు మనిషి. ఆయన ఊరు ఉండే పని డ్రెస్సును బట్టి అడ్రస్ అడుగుతారు. అది మనిషి ప్రేమ. ఒకసారి నేను ఒక ఊర్లో వెళ్ళి మీటింగ్కి వెళ్తే సూట్ వేసుకెళ్ళాను.
రండి సార్ అదిగో అని దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడు. రెండో రోజు కూడా ఇంకో ఆయన ఈరోజు ఈ రాత్రి మిమ్మల్ని డిన్నర్ తీసుకెళ్తాం, సరే వెళ్దాంపా, సూట్ కారులో విడిచిపెట్టి వెళ్తాం, అదిగో పో వాడికి వెళ్ళి కూర్చోపో అన్నాడు. డ్రెస్సును బట్టి అడ్రస్, అది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో తెలుసా? ఒక చిన్న పిల్లోడు చీవుడు కార్చుకుంటా ఉన్నాడు అనుకోండి, అనుకోండి, అదే చిన్నపిల్లడు శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసి మంచి బట్టలు వేసుకుంటే భలే ఉండారో ఎత్తుకుంటా. అది మనిషి ప్రేమ. మురికిగా ఉన్నప్పుడు ప్రేమించేదే దేవుని ప్రేమ. దయచేసి ఒక్క క్వశ్చన్, మురికిగా ఉన్నప్పుడు తృణీకరిస్తున్నారా, ప్రేమిస్తున్నారా? ఆలోచించండి. మనము ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నామంటే మురికిగా ఉంటే ద్వేషిస్తాం. తప్పు ఉంది కాబట్టి రైట్, అతనిదే తప్పు. చాలామంది అంటారు, అతను తప్పు చేయటం నేను రెడ్ హ్యాండెడ్గా చూసా. మీకు విచిత్రం తెలుసా? నేను రెడ్ హ్యాండెడ్ చాలామందిని. నేను అట్లా ఆల్ ఇండియా ఫ్రీ పబ్లిసిటీ చేస్తూ ఉండేవాడిని. దేవుడు ఒక వాక్యం గుర్తు చేశాడు, 1 యోహాను 5:18, మీలో ఎవడైనాను పాపము చేయుట చూచిన ఎడల అతడు టీవీ 9కి చెప్పవలను అని లేదాడా? అతడు ఆల్ ఇండియా రేడియో అయిపోవాలి లేదాడా? అతడు ప్రార్థన చేయవలెను. దైవజనులను దూషిస్తున్న వారలారా, మీరు ఎప్పుడైనా దైవజనుల కోసం ప్రార్థన చేశారా? అంటే మీ ఇష్టం అండి. మీరు అలా చేస్తే మీ ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఈ పాయింట్ చదువుతాను, ఇదంతా చెప్పాను. నేను ప్రార్థన గురించే మాట్లాడతాను, మిగతా విషయాలు నాకు అవసరం లేదు. కానీ ప్రార్థన ఫెయిల్ అయ్యటానికి కారణాల్లో ఒకటి దూషించుట, ద్వేషించుట, అలాగే తృణీకరించుట. ఈ 3 జరగటం వల్ల కీర్తన గ్రంథంలో ఉంది కదా, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారి దుష్కార్యములు చూచి. నీతిమంతులు దుష్కార్యాలు చూస్తాను, వారి దుష్కార్యాలు చూసి నేను అందరికీ పబ్లిసిటీ చేస్తాను అనలా, నేను ప్రార్థన చేసేదను. అది చేయం మనం. ఈ ఫేస్బుక్లు, ఈ యూట్యూబ్లు తేలిగ్గా ఉండే కదండి, ఖర్చు పైసా లేదు, టక వాళ్ళ గురించి మాట్లాడి మీకు ఒక మాట చెబుతాను, చివరి హెచ్చరిక బాగా గుర్తుపెట్టుకోండి. రత్నకుమార్ అనే దైవజనుణ్ణి మీరు చాలా అల్లరగా లేనిపోయిన విధంగా లేని వార్తలు పుట్టించి అవమానించి చెడ్డగా ప్రచారం చేశారు అనుకోండి. ఆ తర్వాత ప్రజలందరికీ వెళ్ళి తెలిసిపోయింది, రత్నకుమారి ఎలాంటివాడు. అది ఎంత భయంకరం అంటే, దేవుడు నా ద్వారా నిజముగా మాట్లాడుతున్నా ప్రజలు నమ్మకుండా మీరు చేస్తున్నారు. అది అసూయ అంటారే తప్ప, అది తృణీకారం అంటారు తప్ప. అందువల్ల మనం నరహంతకులుగా మారుతున్నాం. పరలోక రాజ్యం లేదని క్లియర్గా బైబిల్ చెబుతుంది. అందుకే మీ ప్రార్థనా జీవితాలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే తృణీకరించవద్దు, దూషించవద్దు, అలాగే తక్కువ స్థాయిగా చూడొద్దు. కాబట్టి దేవుని బిడలారా, ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. ప్రార్థనా జీవితం చక్కగా ఉండాలండి. పరిసేయుడు కంటే సొంకరి ప్రార్థనలో నీతిమంతులుగా మార్చబడ్డాడు. మనం చేసే పనులు బట్టి మనం నీతిమంతులమా, మనము అనీతిమంతులమా? నీతిమంతులేని అందరూ ఎవరు కాదన్నారు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నీతిమంతులే. ఇప్పుడు లోతుని గురించి కూడా నీతిమంతులని ఉంది, నోవాహుని గురించి కూడా నీతిమంతులని ఉంది. కానీ ఇద్దరు నీతిమంతులు తేడా లేదు. ఇతని కుటుంబం రక్షించబడింది, ఇతని ఫ్యామిలీ ఫెయిల్ అయింది, ఇద్దరు నీతిమంతులే. అలాగే యేసుప్రభు నమ్ముకున్న కూడా నీతిమంతులే. కానీ మన జీవితం మాట్లాడుతుంది, మనము చేసే పనులను బట్టి మాట్లాడుతుంది. పాపం పట్టుకునిద్దండి, ఊరని వదిలిపెట్టదు. అందుకే సరి చేసుకుందాం. ప్రార్థన ఆలకించబడాలంటే ఎవరిని తృణీకరించవద్దు, ఫస్ట్ ఎవరిని తక్కువగా చూడొద్దు, ఎవరిని దూషించొద్దు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఫేస్బుక్, యూట్యూబుల ద్వారా ఎంతోమంది దైవజనుల మనసులు బాధిస్తూ, ఒకవేళ ఆ దైవజనుడి ద్వారా నిజముగా మీరు మాట్లాడుతున్నా నమ్మలేని స్థితిలో ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఒక దూషణ అంత ప్రమాదం. దాని కారకులైన వ్యక్తుల్ని మీరు తేలిగ్గా చూడలేదు.
తన సహోదరుని దూషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునికి నిత్యజీవం ఉండదు, ఏ నరహంతకునికి నిత్యజీవం ఉండదు. ఇది చాలా పెద్ద విషయం ప్రభువా, ఇది జాగ్రత్త పడటానికి సహాయం చేయమని. మీరే గోధుమల్ని ఉంచమన్నారు, పెరిగివేయద్దన్నారు, మేము పెరిగి వేయటానికి పనిచేస్తున్నాం ప్రభు. అందువల్ల మా ప్రార్థన ఫెయిల్ అయిపోతుంది, సహాయము చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.